Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. చైర్మన్ తో పాటు సభ్యులను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యుల లిస్టులో చిరంజీవి భార్య కోణిదెల సురేఖ పేరు కూడా ఉంది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి లిస్టును కూడా మనం చూద్దాం. ఎవరెవరిని నియమించిందనే దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. అయితే ఈ లిస్టులో మొదటి పేరుగా శ్రీ ఎం సత్యనారాయణ రెడ్డి చైర్మన్గా, శ్రీ వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే ఆయన కూడా ఒక మెంబర్, శ్రీమతి కొణిదెల సురేఖ మూడో పేరుగా మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పేరును అంటే ఒక మెంబర్గా కూడా దేవస్థానం బోర్డులో చేర్చడం జరిగింది. అలాగే విజయరాజం, అలాగే విజయేందర్ తుల్లా వీరు కూడా మెంబరే, పొచ్చబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మెంబర్, గుండు మల్లయ్య మెంబర్, స్వాతి కాటమని మెంబర్గా ఉన్నారు, ఎం రాఘవేందర్ రావు మెంబర్, లక్ష్మీనారాయణ నాయక్ ఆయన కూడా మెంబరే, ద ఫౌండర్ ట్రస్టీ దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎక్స్ అఫీషియో మెంబర్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ హైదరాబాద్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్, వైస్ చైర్మన్ యాదగిరిగుట్ట ఎక్స్ అఫీషియో చైర్మన్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరిగుట్ట దేవస్థానం ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు, ద స్థానాచార్య ఆర్ సీనియర్ మోస్ట్ ప్రధాన అర్చక అంటే అర్చకుల్ని కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కొణిదెల సురేఖ పేరు యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో చేర్చడం అంటే మెంబర్గా మరి గౌరవ సభ్యురాలా లేకపోతే మెంబర్గా చేర్చారా, మొత్తం మీద ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పేరు యాదాద్రి దీనికి సంబంధించి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో మెంబర్గా కొణిదెల సురేఖ పేరునైతే చేర్చింది.